అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసు మాట వినదు. 21వ భాగం రచయిత తనూషా రెడ్డి గారు. సాఫ్ట్‌వేర్ కంపెనీతో పాటు కొత్తగా అమ్మాయిల క్లాతింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నావా? అని అడిగింది ఆరుషి. లేదులే నీకోసం డ్రెస్ రెడీ చేస్తున్నాను. నీ మెజర్‌మెంట్స్ తెలుసు కాబట్టి చెప్పాను. తనేమో కప్ సైజ్ అడిగింది. అందుకే కాల్ చేశాను చెప్పు వరు అని అన్నాడు అర్జున్. చెప్పను అని కచ్చిగా తిట్టి కాల్ కట్ చేసింది ఆరుషి. రోజు రోజుకు బ్యాడ్ బాయ్ అయిపోతున్నాడని సిగ్గుతో ఇబ్బందిగా అనిపిస్తుంటే పెరిగిన గుండె సవ్వడికి కాసేపు అక్కడే ఉండి డాగ్స్‌తో కాలక్షేపం చేసి లోపలికి నడిచింది ఆరుషి. "నువ్వు చెప్పకుంటే నాకెలా తెలుసుకోవాలో తెలిసే మిర్చి" అని నవ్వుకుంటూ ల్యాప్‌టాప్ మీద వేళ్లను వేగంగా కదిలించాడు అర్జున్. నైట్ 8కి అంతా ఇంటికొచ్చేసిన అర్జున్ అందరూ గార్డెన్‌లో ముచ్చట్లు చెప్పుకుంటూ బిజీగా ఉంటే ఆరుషి ఉన్న బెడ్‌రూమ్‌కి నడిచాడు అర్జున్. వార్డ్‌రోబ్‌ని ఓపెన్ చేసిన అర్జున్ ఎంబారసింగ్‌గా అనిపిస్తుంటే చేతికి దొరికిన ఇన్నర్‌ను తీసుకొని వెనుతిరిగితే డోర్ దగ్గరే ఆరుషి ఉంటుంది. "ఏం కావాలి అర్జున్?" చార్జర్ అరు. నాది పనిచేయడం లేదు. అందుకే తీసుకోడానికి వచ్చానని మొదటిసారి అబద్ధం చెప్పి ఒక చేత్తో చార్జర్ తీసుకొని వెనుక పిడికిట్లో ఆరుషి ఇన్నర్ దాచి వెళ్తుంటే "వెనుకేంటి దాస్తున్నావు అర్జున్ అని అడిగింది ఆరుషి. నథింగ్ అని అర్జున్ స్టెప్స్ ఎక్కుతూ వెళ్తుంటే వేళ్ళ మధ్య నుంచి కిందకు వేలాడిన స్ట్రిప్‌ను చూసి వార్డ్‌రోబ్ ఓపెన్‌లో ఉంటే చూసిన ఆరుషి విషయం అర్థమైతే ఫస్ట్ కోపం వచ్చినా ఆ తర్వాత నవ్వుకుంటుంది. పొట్ట పట్టుకొని నవ్వుతున్న కోడల్ని చూసి "ఏమైంది అలా నవ్వుతున్నావని" సులోచన అడిగితే "మీ అబ్బాయి చాలా పెద్దగా అయిపోయాడు అత్తయ్య. నిన్నటి వరకు ఇన్నోసెంట్ అని అనుకున్నాను కానీ ఇప్పుడు కాదని" కిచెన్‌లోకి నడిచి అందరికీ జ్యూస్ గ్లాసులను ట్రేలో పెట్టుకొని గార్డెన్‌కు వెళ్ళిపోయింది ఆరుషి. తన బెడ్‌రూమ్‌కి వెళ్ళిన అర్జున్ ఉఫ్! ఫస్ట్ టైమ్ నాతో దొంగతనం కూడా చేయించింది దెయ్యం అని ఆరుషిని తిట్టుకొని వెనకున్న లోగో మీద సైజ్‌ను పిక్ తీసి ఆ లేడీ ఫ్యాషన్ డిజైనర్‌కు సెండ్ చేశాడు అర్జున్. డ్రెస్ 4 డేస్‌లో కావాలని అడ్వాన్స్ కూడా పే చేసిన అర్జున్ దాన్ని తన వార్డ్‌రోబ్‌లో ఉంచి మళ్ళీ గార్డెన్‌లోకి నడిచాడు అర్జున్. తన పక్కనొచ్చి కూర్చున్న అర్జున్‌ని గుర్రుగా చూసిన ఆరుషి అర్జున్ కుడి తొడను కసికొద్దీ గిల్లేసింది. నొప్పికి కళ్ళు గట్టిగా బిగించిన అర్జున్ ఒసేయ్ వదలవే నొప్పిగా ఉందని మెల్లిగా అన్నాడు. నాతో మాట్లాడకని పైకి లేచి విశ్వనాథ్ గారి పక్కనొచ్చి కూర్చున్న ఆరుషి మావయ్య మీకు, అత్తయ్యకు పెళ్లి ఎలా అయిందని అడుగుతుంది. గుర్రుగా చూసిన అర్జున్ పందిట్లో అయ్యింది. చాలా అని అన్నాడు. చాలదు. అయినా నేను మావయ్యని అడిగాను. మీరు చెప్పండి మావయ్య అని ఆరుషి అంటే మాది పెద్దలు కుదిర్చిన వివాహం అరు. నాకు 24 ఏళ్ల వయసులో మా అమ్మ పెళ్లి చేసింది. తర్వాత నేను బిజినెస్ కోసం హైదరాబాద్‌కి వచ్చేస్తే మీ అత్తయ్య అత్తవారింట్లో ఉండేదనన్నారు విశ్వనాథ్ గారు. వావ్! టూ ఎర్లీ మావయ్య అంటే మీకోసం అత్తయ్య వెయిట్ చేసిందా మావయ్య? హ్మ్. అప్పుడు మీ అత్తయ్య వయసెంతో తెలుసా అరు? అని విశ్వనాథ్ గారు సులోచనను చూస్తే ఆవిడ గతకాల స్మృతుల్లోకి వెళ్తుంది. ఎంత మావయ్య? 17 అంటే బాల్య వివాహం ఆంటీ మీకు. అన్యాయం జరిగిందని ఆపిల్ కాయను కసాపిసా కొరుకుతూ అన్నాడు కౌశిక్. కౌశిక్ మధ్యలో అడ్డురాకు. మీరు చెప్పండి అంకుల్ అని అంది మధు కూడా ఇంట్రెస్టింగ్‌గా. దీనికి నేను తప్ప లోకంలో ప్రతీదీ ఏమో ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుందని గొణుక్కుంటాడు కౌశిక్. ఇంట్లో పనులన్నీ చకచకా చేస్తూ మా అమ్మకు ముద్దుల కోడలయ్యింది కానీ ఏ రోజు మీ అత్తయ్య మా అమ్మకిచ్చే గౌరవ మర్యాదల్లో తక్కువ చేయలేదు. పెద్దలంటే చాలా గౌరవం. నా కోసం చాలా ఎదురు చూసేది. అర్జున్ మీ అత్తయ్య కడుపులో ఉన్నప్పుడు కూడా నేను బిజీగానే ఉన్నాను. సరిగా పట్టించుకునేవాడినే కాదు. అప్పుడు నా ధ్యాసంతా కంపెనీను ఒక స్థాయిలో ఉంచి నా భార్యకు, బిడ్డకు ఏ లోటు రాకుండా చూసుకోవాలన్న పట్టుదలే ఉండేది. సులోచన కళ్ళల్లో నీళ్లు తిరిగితే అర్జున్ తల్లి చేతిని ప్రెస్ చేశాడు. తర్వాత ఏమైంది మావయ్య? మీ అత్తయ్యకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి తల్లి. ఊర్లో తన ప్రసవం కాలేదు. చాలా భయపడిపోయింది. హైదరాబాద్‌కు తీసుకొని వచ్చాను. బిడ్డ అడ్డం తిరిగింది. ఆపరేషన్ అన్నారు. మీ అత్త చాలా భయపడిపోయి నేను చనిపోయినా రెండో పెళ్లి చేసుకోనని నాకు మాటిస్తేనే నేను ఆపరేషన్ చేయించుకుంటానని పట్టుబట్టింది. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీ అత్తయ్యకు నా మీదున్న ప్రేమకు మా అమ్మతో పాటు సులోచన పేరెంట్స్ కూడా షాక్ తిన్నారు. ఆపరేషన్ అయ్యాక అర్జున్‌ను తీసుకొని వచ్చి నర్స్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. చేతి పొడవునా బొద్దుగా ఉన్నాడు అర్జున్. ఆ క్షణం నేనెప్పటికీ మర్చిపోలేనురా! నన్ను చూడగానే నా బొటనవేలుని గట్టిగా పట్టుకున్నాడు. ఆరుషి మనసు పొరల్లో దాగున్న తండ్రి రూపం మెదిలితే నేను పుట్టినప్పుడు కూడా నాన్న కూడా ఇంతే ఆనందపడుంటారు కదా అని తల్లి వైపే చూసింది ఆరుషి. ఆవిడ కూడా ఆరుషి పుట్టిన సమయానికి వెనక్కి వెళ్ళి బాధను బయటికి చూపించకుండా ఉంటే అర్జున్ ఆరుషిని చూశాడు. అంతేరా!
అర్జున్ పుట్టినప్పటి నుంచి అన్నీ సంతోషాలే అని విశ్వనాథ్ గారు ఆర్షిని చూసి తల్లి అరు ఏడుస్తున్నావా అని దగ్గరకు తీసుకున్నారు ప్రేమగా. లేదు మావయ్య, నాన్న గుర్తొచ్చారు అంతే అని ఆరుషి కన్నీళ్లు దాచే ప్రయత్నం చేస్తుంటే, రాధా ఎక్కడికి వెళ్ళలేదురా, త్వరలో మనింటికే చిట్టి బాబుగా తన ముద్దుల కూతురికి కొడుగ్గా వస్తారు, నువ్వు ఏడవకూడదని ఆయన సముదాయిస్తుంటే సులోచన కూడా ఆరుషి పక్కన చేరి మాకు నువ్వు కూతురువి అరు, ఏడిస్తే కొట్టేస్తానని అంటే సులోచన అంటే ఆమెను హత్తుకుంది ఆరుషి. ఆరుషి వీపు నిమురుతూ సులోచన ఆ తర్వాత ఏమైందో చెప్పనా? మీ మామయ్య కొడుకునెత్తుకొని మురిసిపోయి నన్ను మర్చిపోయారు అరు. ఆ కోపంతో ఆయనతో 5 రోజులు నేను మాట్లాడలేదని చెబుతూ డైవర్ట్ చేస్తుంది. అర్జున్‌కు, ఆరుషికు తన ఫ్యామిలీ ద్వారా ఆమె బాధను, ఒంటరితనాన్ని పూర్తిగా దూరం చేసినట్టుగా ఒక సంతృప్తి ఫీలింగ్ కలిగితే ఉమాగారిని చూస్తూ బాధపడకండి అత్తయ్య అని అన్నాడు బాధగా. లేదు అర్జున్ బాబు, దేవుడు ఒకటి తీసుకుంటే ఒకటిస్తాడంట. నా కూతురికి అంతకంటే ఎక్కువే ఇచ్చాడని అంటుంది ఉమ. అంకుల్ మీరు కాబట్టి ఇంత గొప్పగా చెప్పారు. అదే నన్ను కన్న మా నాన్నగారిని అడిగితే ఆడపిల్ల కావాలని ఆశపడితే మీసాలు, గడ్డాలున్న దేవుడు ఇచ్చాడని ఇంకా గొప్పగా చెప్పేవారని కౌశిక్ అంటే ఆరుషి నవ్వేస్తుంది. ఆరు స్మైల్‌ని చూసి స్థిమితపడ్డ అర్జున్, మామ్, డాడ్ నెక్స్ట్ ఫ్రైడే మనందరం ముంబై వెళ్ళాలి. అంకుల్‌కు బెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డొచ్చింది. అరుని తీసుకోవాలి. గెట్ రెడీ ఎవ్రీవన్ అని అన్నాడు అర్జున్. నేను, మధు కూడానా అర్జున్ బాబు అని కౌశిక్ అడిగితే అందరూ అని అన్నాను వినపడలేదారా అని అన్నాడు అర్జున్. ఓకేలే అరవకు, కంగ్రాట్స్ అరు. మనం ఆఫ్టర్ ముంబై వెళ్ళొచ్చాక సెలబ్రేట్ చేసుకోవాలని అంటాడు కౌశిక్. అలాగే అన్నయ్య అని ఆరుషి అంటే ఉమాగారి కళ్ళు చెమ్మగిల్లుతాయి. మొబైల్ తీసుకొని గుడ్ నైట్ ఎవ్రీబడీ అని ఆరుషిని చూశాడు అర్జున్. నువ్వెలా చూసినా అది నీ గదికి రాదురా మనవడా, ఓపిక పట్టాలి నిట్టూర్చిన అర్జున్. ఓపిక ఓపిక అంటూ నిన్ను ముసలాన్ని చేసేలా ఉన్నానని వెళ్తూ కౌశిక్ మొహాన్ని చూశాడు అర్జున్. హిహి గుడ్ నైట్ బావా ఈడియట్ అని కసిరి అప్పటికే జెట్ రెడీ చేయించమని స్టీవ్‌కు మెసేజ్ చేసి తన గదికి వెళ్ళిపోయాడు అర్జున్. శత్రువులు సైలెంట్‌గా ఉన్నారంటే తన వెనుక బ్యాక్ డోర్ కార్డ్స్ గేమ్స్ ప్లే అవుతున్నాయని పసిగట్టిన అర్జున్ వాటిని ఎలా చెక్ పెట్టాలో తన మెదడులో సన్నాహాలు సిద్ధం చేసుకున్నాడు. ముంబై వెళ్ళే రోజు రానే వస్తుంది. స్టీవ్ జెట్ రెడీ చేయిస్తే ఫ్యామిలీతో సహా జెట్‌లో ముంబై చేరుకుంటాడు అర్జున్. సూట్ రూమ్స్‌లో ఎవరికి వాళ్ళు రిలాక్స్ అయితే అర్జున్ బెడ్‌రూమ్‌కొచ్చిన ఆర్షి అజ్జు అని పిలిచింది. ఏం కావాలి అరు? నేనడిగిన పేపర్స్ రెడీ చేయించవా అజ్జు? హ్మ్. ఇంకోసారి బాగా ఆలోచించుకో అరు. ఐ థింక్ అత్తయ్య కూడా చెప్పడం కరెక్ట్ కదా అని అన్నాడు అర్జున్. అవసరం లేదు అర్జున్. అమ్మకు ఎప్పుడూ వాటి మీద ఆశ లేదంది ఆరుషి. సరే ఫ్రెష్ అవ్వు, డ్రెస్ వస్తుందని చెప్పిన అర్జున్ డల్‌గా కనిపిస్తున్న ఆ ముఖాన్ని చూస్తూ దగ్గరికి నడిచి చెంప నిమురుతూ నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు అర్జున్. అర్జున్ చేతిని పట్టుకొని అర్జున్ కళ్ళలోకి చూస్తూ టెన్షన్‌గా ఉంది అజ్జు. మీడియా అడిగే ప్రశ్నలను గుర్తు చేసుకుంటుంటే ఐ లాస్ట్ మై యాంగర్ అని అంది ఆర్షి. ఏం మాట్లాడినా ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడు బేబీ. ఐ యామ్ విత్ యూ డోంట్ వర్రీ అని నుదుటి మీద ముద్దిచ్చి పెదాలను అందుకోవడానికొస్తే అర్జున్ ఛాతీ మీద చెయ్యేసి వెనక్కి నెడుతుంది ఆరుషి. ఏంటి కొత్తగా నెట్టేస్తూ దూరం పెడుతున్నావని అడిగాడు అర్జున్. ఎందుకంటే ఆ తర్వాత అర్జున్ సార్ ముద్దుతో ఆగరు కాబట్టి, తమరి చేతిలో నా ఒళ్ళు చపాతీ పిండిలా పిసికేస్తాయి కాబట్టి అని డోర్ దగ్గరికి వెళ్ళింది ఆరుషి. నవ్వుకున్న అర్జున్ కాల్ వస్తే లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు. ఇంకా టైం ఉంది అర్జున్, నేను మధు బయటికి వెళ్తున్నాం. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. ఇది చెప్పడానికే కాల్ చేశాను. బాయ్ అని కాల్ కట్ చేసిన కౌశిక్ మధుని తీసుకొని బీచ్‌కి వెళ్తాడు. నైట్ అయితే ముందు నిర్మలాదేవి బామ్మ, వెంకట్రామయ్య గారు, విశ్వనాథ్ గారు, సులోచన ఓ కార్‌లో వెళ్తే వెనక కార్‌లో కౌశిక్, మధు వెళ్తారు. అర్జున్ పంపిన డ్రెస్‌లో తనను తాను చూసుకుంది ఆర్షి. వైట్ అండ్ లావెండర్ కాంబినేషన్‌లో కింది వరకు ఉన్న బాడీ కాన్ డ్రెస్, వెనుక లావెండర్ కలర్ బౌ క్యూట్‌గా ఉంటే, స్లీవ్‌లెస్ ప్రిన్సెస్ కట్‌తో ఉన్న డ్రెస్‌లో హై హీల్స్ వేసుకుంటూ డోర్ నాక్ చేసిన సౌండ్‌కు అటు చూసింది ఆర్షి. బ్లాక్ సూట్‌లో రాయల్ లుక్‌తో హాట్‌గా కనిపించాడు అర్జున్. ఆరుషి అర్జున్‌ని చూసి నవ్వితే దగ్గరకొచ్చిన అర్జున్ ఆమె బాడీకి తగ్గట్టు కరెక్ట్‌గా కూర్చున్న డ్రెస్‌కు లుకింగ్ సో బ్యూటిఫుల్ బేబీ అని బుగ్గ మీద ముద్దిచ్చి చేతిని పట్టుకొని వాచ్ పెట్టాడు అర్జున్. దాని విలువ లక్షల్లో ఉంటుంది. నవ్విన ఆరుషి చేతిని పట్టుకొని ఫీలింగ్ నెర్వస్ అజ్జు అని అంది. మిర్చి కూడా భయపడుతుందా? ఆరుషి చిరుకోపంగా చూస్తే నేనున్నాను కదే, మన ఫ్యామిలీ మొత్తం ఉంది. ఇంకెందుకు భయం, కమ్ వీఆర్ గెట్టింగ్ లేట్ అని ఆరుషి చేయి పట్టుకొని ఆమె మొబైల్, బ్యాగ్ తీసుకొని రూమ్ డోర్ లాక్ చేసుకొని ముందుకు నడిచాడు అర్జున్. స్టీవ్ కార్ డోర్ ఓపెన్ చేసి బ్యాక్ సీట్‌లో కూర్చున్నారు అర్జున్, ఆరుషి.
కార్ ఒక పెద్ద హాల్ ముందాగితే కార్ చుట్టూ ఫ్లాష్ లైట్స్, మీడియా గోల. ఆరుషి చేతిని ప్రెస్ చేసి కార్ దిగిన అర్జున్ డోర్ ఓపెన్ చేశాడు. అర్జున్ చేయి పట్టుకొని ముందుకు నడిచింది ఆరుషి. లోపలికి వెళ్ళే వరకు ఎన్ని వీలైతే అన్ని పిక్స్ తీస్తారు మీడియా ప్రతినిధులు. వావ్! వాట్ ఎ పెయిర్! మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వచ్చిన గెస్ట్‌లతో పాటు ఆ ఫంక్షన్‌కు అటెండ్ అయిన పొలిటీషియన్స్ కూడా అనుకుంటుంటే ముందు సీట్‌లో అలాట్ చేసిన స్పెషల్ సీట్స్‌లో ఆరుషిని కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు అర్జున్. ఇంట్రడక్షన్ తర్వాత మైక్ పట్టుకున్న ఒకామె ఒక ఏవీ ప్లే చేయమని ఈవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్ళకు లైట్స్ ఆఫ్ చేయాలని చెప్తుంది. లైట్స్ అన్నీ ఆఫ్ అయితే బ్లాక్ అండ్ వైట్‌లో రాధాకృష్ణ గారి ఫోటో షో అవుతుంది. 2 నిమిషాలు నిడివి ఉన్న ఆ ఏవీ ఆఫ్ అయితే ఆరుషి కళ్ళు కన్నీళ్లతో నిండుకుంటాయి. తండ్రి ప్రతిరూపాన్ని చూస్తూ. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, శ్రీ రాధాకృష్ణ వర్మ గారు. ఈ పేరు ఇక్కడున్న వారికే కాదు చాలా మందికి సుపరిచితమైన పేరు. ఒక గ్రేట్ బిజినెస్ మెన్, అంతకంటే గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన కొన్ని వందల సేవా కార్యక్రమాలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి చూశారు. కానీ ఏవి బయటికి రానిచ్చేవారు కాదు. ఒక నార్మల్ కంపెనీను ఆయన కష్టంతో టాప్ 10లో నిలబెట్టారు. తనకి ఏం కానీ 3000 మంది పిల్లల్ని పోషిస్తూ గ్రేట్ ఫ్యూచర్‌ని అందిస్తున్నారు. అక్కడ చదువుకున్న ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలు చేస్తూ ఇండిపెండెంట్‌గా బ్రతుకుతున్నారు. ఆయన మనందరికీ ఇన్స్‌పిరేషన్. హఠాత్తుగా ఆయన దూరమయ్యాక ఆయన కూతురు ఆరుషి రాధాకృష్ణ గారు గివ్ అప్ చేయకుండా హార్డ్ వర్క్‌తో పడిపోయిన కంపెనీ షేర్స్ మాత్రమే కాదు, హోమ్‌ని కూడా నిలబెట్టారు. ఇప్పుడు ఆ హోమ్ స్కూల్ హైదరాబాద్‌లోనే ది బెస్ట్ స్కూల్స్‌లో ఒకటి. అక్కడ చదువుతున్న పిల్లలకి అమ్మ, నాన్న అన్నీ ఆర్షి మేడంనే. మీడియాని షేక్ చేసిన న్యూస్ ఆర్షి రాధాకృష్ణ వుమెన్ పవర్ అంటే ఎలా ఉంటుందో మేడం పేరు చెప్తే సరిపోతుంది. గ్రేట్ ఫాదర్‌కు గ్రేట్ డాటర్ ఆరుషి మేడంకి అవార్డు గౌరవంగా ఇవ్వడానికి స్టేజ్ మీదకు ఇన్వైట్ చేస్తున్నాం అని ఆ అమ్మాయి మాటలు ముగించగానే చప్పట్లతో హాల్ మొత్తం దద్దరిల్లింది. సోఫాలో ఆరుషి చేతిని హోల్డ్ చేసి పట్టుకున్న అర్జున్ చేతిని వదిలేశాడు. అర్జున్ వైపు ఒకసారి చూసి మోగిన చప్పట్లకి పైకి లేచిన ఆరుషి రాయల్‌గా అందర్నీ దాటుకొని స్టేజ్ దగ్గరకు వెళ్తుంటే ఆమె వేస్తున్న ఒక్కో అడుగుకి ఫ్లాష్ లైట్స్ ఆగకుండా కొడుతుంటే స్టేజ్ ఎక్కింది ఆరుషి. అందర్నీ చూసి స్టేజ్ వెనుక స్క్రీన్ నిండా ఉన్న తండ్రి రూపాన్ని చూసి నవ్వుతూ గుడ్ ఈవెనింగ్ ఆల్. కొందరు పేరు కోసమో, డబ్బు కోసమో బిజినెస్‌ను ఆర్ కెరియర్‌ను చేసుకుంటారు. బట్ ఏ స్వార్థం లేకుండా స్టార్ట్ చేసింది ఏవీ ఇండస్ట్రీస్ ఫౌండర్ అండ్ చైర్మన్ రాధాకృష్ణ వర్మ. కొన్ని వేల మంది ఎంప్లాయీస్ హ్యాపీ లైఫ్స్‌ను సెక్యూర్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్‌తో ఈరోజు సంతోషంగా లీడ్ చేస్తున్నారు. కొన్ని వేల మంది మనసుల్లో మా నాన్నగారు దేవుడుగా నిలిచిపోయారు. ఆఫ్టర్ మై డాడ్ ఎక్స్‌పైర్డ్ ఐ వాస్ ఇన్ పెయిన్. భయం వేసింది. మా నాన్నకిచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేనేమోనని. అందరూ అవకాశం కోసం చూసిన గుంటనక్కలే. బట్ వన్ పర్సన్ స్టాండ్స్ విత్ మీ. తనే నా ధైర్యం. తనే నా బలం. హి ఈజ్ మై హస్బెండ్ అర్జున్ దేవ్ వర్మ అని అర్జున్‌నే చూస్తూ అంది ఆర్షి. అందరి అటెన్షన్ అర్జున్ మీదకు మళ్ళింది. ఇక్కడి వరకు నన్ను నడిపించింది తనే. నన్ను గెలిపించింది తనే. ప్రతి అమ్మాయి లైఫ్‌లో ఇలాంటి హస్బెండ్‌ని రావాలని కలలు కంటుంది. బట్ సారీ గర్ల్స్, నా హస్బెండ్ లాంటతను మీరు వరల్డ్ మొత్తం ఫ్లాష్ లైట్ వేసి మరీ వెతికినా దొరకడని అంది ఆరుషి నవ్వుతూ. క్రాస్ లెగ్స్ వేసుకొని చూస్తున్న అర్జున్ పెదాలు సాగితే స్టేజ్ కిందున్న వాళ్ళు నవ్వుతారు. విశ్వనాథ్ గారు, సులోచన అందరూ ఆరుషి, అర్జున్‌లను ముచ్చటగా చూస్తారు. అమ్మాయి కదా! ఏం చేస్తుందని చులకనగా చూడకండి. ఈ ప్రపంచంలో ఆడదని చులకనగా చూస్తున్న మగాళ్ళను కూడా పుట్టించే శక్తి ఒక్క ఆడదానికే ఉందన్న ఆరుషి స్టీవ్ వైపు చూస్తే కొన్ని డాక్యుమెంట్స్ ఆరుషి చేతికిచ్చి స్టేజ్ దిగాడు. ఇవి మా కంపెనీ షేర్స్ అండ్ హోమ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. వీటిని హోమ్‌లోని పిల్లలకే చెందాలని మా నాన్నగారి ఆశ. అందుకే మీ అందరి సమక్షంలో వాటిని పిల్లలకే చెందేలా చేస్తున్నానని సంతకాలు పెట్టింది ఆరుషి. మీడియానే కాదు, కిందున్న పొలిటీషియన్స్, వచ్చిన గెస్టులు కూడా షాక్ తింటారు. వాటి ధర ఇప్పుడు మార్కెట్‌లో కొన్ని వేల కోట్లు. అంత సులువుగా తనకేమీ కాని అనాథ పిల్లల కోసం ధారపోస్తున్న ఆమెను కొందరు గొప్పగా చూస్తే ఇంకొందరు పిచ్చని అనుకుంటారు. అండ్ ఫైనల్లీ థాంక్ యూ ఫర్ ది అవార్డ్ అని తండ్రి ప్రతిబింబాన్ని చేత్తో నిమిరి దిస్ ఈజ్ ఫర్ యూ నాన్న అని స్టెప్స్ దిగుతుంటే కోట్ సరిచేసుకుంటూ పైకి లేచిన అర్జున్ ముందుకు నడిచి చెయ్యి ముందుకు చాపాడు. అర్జున్ చేతిలో తన చెయ్యి వేసి కిందకు దిగిన ఆర్షి వెళ్దాం అజ్జు. నాకిక్కడ ఉండాలని లేదని అంది ఆర్షి. కమ్ విత్ మీ అని ఆమె చెయ్యి పట్టుకుని ఎగ్జైట్ అవుతూ నడుస్తూ స్టీవ్‌కు కార్ తీయమని మెసేజ్ చేస్తాడు అర్జున్. స్టీవ్ కార్ స్టార్ట్ చేస్తే బ్యాక్ సీట్‌లో ఆర్షిని కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు అర్జున్. అర్జున్ భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది ఆర్షి. ఆర్ యూ ఓకే బేబీ? రూమ్‌కి వద్దు. ఎక్కడికైనా నువ్వు నేను మాత్రమే ఉండేలా తీసుకొని వెళ్ళు అర్జున్ అని ఆర్షి అడిగితే స్టీవ్ బీచ్ ముందు కారు ఆపి ఇద్దరికీ ప్రైవసీ ఇస్తూ మేడం స్పీచ్ సూపర్బ్ అనేసి నేను వెళ్తాను బాస్ అని టాక్సీ పట్టుకొని
వెళ్తాడు. బీచ్ దగ్గర నిల్చున్న ఆర్షి అలల దగ్గర పాదాల్ని ఉంచి నిలబడితే వెనుక నుండి ఆమె నడుముని చుట్టుకున్న అర్జున్ ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ అంకుల్ పైనుండి ఇంత గొప్పగా కూతుర్ని పెంచినందుకు గర్వంగా ఫీల్ అవుతుంటారు. అర్జున్ వైపు తిరిగిన ఆర్షి హోల్డ్ మీ అర్జున్ అని అంది. గట్టిగా హత్తుకున్నాడు. ఇంకా అతనిలోకి చొచ్చుకుపోతూ కళ్ళు మూసుకున్న ఆర్షి అర్జున్ గుండె చప్పుడు నేనున్నానని చెప్తుంటే ఆకలేస్తోంది అర్జున్ అని అంది. ఇప్పుడు గుర్తొచ్చిందా ఆకలి దెయ్యం పద అని కసిరాడు. హిల్స్ చేతిలో పట్టుకొని చేతులు చాపింది ఆర్షి. నవ్విన అర్జున్ ఒక చేత్తో ఎత్తేసుకున్న అర్జున్ ఇంకో చేతిలో హీల్స్ తీసుకొని కారు వైపు నడిచాడు. చాలా బలముంది నా అర్జున్కు అని ఆర్షి అంటే ఆర్షి ముక్కును తన ముక్కుతో రాస్తూ నువ్వు వెయిట్ తక్కువగా ఉన్నావరు అంతే అని కారులో కూర్చోబెడితే ఎక్కడికని అడిగింది ఆర్షి. ఆకలి అన్నావు కదే ఏదైనా దగ్గరలో మంచి హైజీన్ రెస్టారెంట్ ఉందేమో మొబైల్లో చూస్తాను వెళ్దామని అన్నాడు అర్జున్. తల బాదుకున్న ఆర్షి అయ్యా ఓసిడి సార్ నాకు స్ట్రీట్ ఫుడ్నే ఎక్కువ ఇష్టం పద ఇక్కడే బోలెడు బండ్లున్నాయి తిందాం నీకు గుర్తుండిపోయే ట్రీట్ నేనిస్తానని అంది ఆర్షి. అంతా ఓకే కానీ ఈ డ్రెస్తో నువ్వు బయట తిరిగితే చూసే కళ్ళను చూసి సైలెంట్గా ఉండటం నా వల్ల కాదు అజ్జు నీరసంగా పిలిచింది ఆర్షి. తన బ్లేజర్ విప్పి ఆర్షికు భుజాల మీద కప్పిన అర్జున్ నా ఇట్స్ బెటర్ కమ్ అని హిల్స్ చేతిలో పట్టుకొని తన షూ విప్పి ఇసుకలో ఒట్టి పాదాలతో నడిచాడు. ఆరుషి చెయ్యి పట్టుకొని ఏవేవో ట్రై చేస్తూ తను తింటూ అర్జున్కి తినిపించింది ఆరుషి. కొంచెం స్పైసీగా ఉన్న వాటి టేస్ట్ నచ్చడంతో అర్జున్ కూడా నో అనకుండా ఆరుషి పెట్టినట్టు తింటాడు. అర్జున్ వ్యాలెట్ తీసుకొని 200 రూపాయల నోట్ ఇచ్చి చేంజ్ తీసుకుంది ఆర్షి. నువ్వు చేంజ్ కోసం చెయ్యి చాపుడు వేంట్రా నాకు నచ్చలేదని అన్నాడు అర్జున్. డబ్బు విలువ తెలుసుకున్న దాన్ని ఈజీగా ఎలా వదిలేయగలను అజ్జు అని అదే బీచ్ దగ్గర ఆకలితో ఉన్న ఒక పెద్దాయన చెయ్యి చాపి వస్తే ఆ చేంజ్ ఇచ్చేసింది ఆర్షి. యు ఆర్ యూనిక్ అన్నారు అని భుజం చుట్టూ చెయ్యేసి కారు వైపు నడిపించి ఇప్పుడైనా రూమ్కు వెళ్దామా మేడం అని అడిగాడు అర్జున్. అంత తొందరేంటి నీకు అలసిపోతావని నా దిగులే అసలే మనసు పారేసుకొని మరీ కష్టపడి నిన్ను పడేసి ఐటూ చెప్పించుకొని ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను నా భయం నాదని అన్నాడు అర్జున్. నవ్విన ఆర్షి ఇది మరీ ఓవర్గా లేదు అని అంది. నాకు కనిపించడం లేదే అని కార్ని స్టార్ట్ చేసి స్మూత్ డ్రైవ్ ముంబై ట్రాఫిక్ దాటుకొని రూమ్కు వెళ్ళేసరికి 1 అవర్ పైనే పడుతుంది. ఆలోపు దారిలోని ఆరుషి పొట్ట ఫుల్లవడంతో నిద్రలోకి జారుకుంటే అర్జున్ భుజం మీద తలపెట్టుకొని పడుకుంది. కార్ పార్క్ చేసి ఆరుషినెత్తుకొని లిఫ్ట్ ద్వారా రూమ్కి కదిలితే ఆమెను పడుకోబెట్టి తల నిమిరి నుదుటి మీద ముద్దిచ్చి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపింది ఆరుషి. అర్జున్ ఆరుషి మొహంలోకి చూస్తే డోంట్ గో అజ్జు అని ముద్దుగా అంది. ఈ దూరం ఇంకొన్ని డేస్ తప్పదని తల్లికి చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ రిటర్న్ అయితే జట్ల నుండి కిందకు చూస్తూ మేఘాలను చూస్తున్న ఆరుషిని చూస్తూ ఏంటి చిన్నపిల్లలా ఇంత ఎక్సైట్ అవుతున్నావని అడిగాడు. నేను జెట్ ఎక్కడం ఇదే మొదటిసారి అర్జున్ అందుకే చాలా ఎక్సైట్గా ఉందని అంది ఆరుషి. నవ్వుకున్న అర్జున్ ఆ రోజు మ్యాగజైన్ ఫ్రంట్ పిక్గా వచ్చిన ఆరుషి పిక్ను చూసి నవ్వాడు. హైదరాబాద్ వెళ్ళగానే రెస్ట్ తీసుకో బేబీ నేను మీటింగ్ ఉంది అటెండ్ అయ్యి ఆఫ్ తీసుకొని ఆఫ్టర్నూన్ వచ్చేస్తానని ఆరుషి నుదుటి మీద ముద్దిచ్చి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన ఆరుషి ఒట్టి బాయేనా ఇంకేం లేదని అడిగింది. ఇంకేం కావాలి అన్నీ నోటితో అడగరు అర్థం చేసుకోవాలి మగరాయ అని అర్జున్ మీసం లాగింది ఆరుషి. నవ్విన అర్జున్ నడుం చుట్టూ చేతిని పోనిచ్చి దగ్గరకు లాక్కొని నాకు తీసుకోవాలని ఉంది బట్ నువ్వు టైర్డ్గా కనిపిస్తే అడగాలనిపించలేదని అర్జున్ అన్నాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.